ఎగ్జామ్స్ ఇవాళ నేను ఈ వీడియోలో మీకు ఐసెట్ 2023 పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఆల్వేస్ బీన్ ఫస్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద పేపర్స్ ఓకే అండ్ ఆల్సో మీకు న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఐసెట్ డేట్స్ రిలీజ్ అయ్యాయి, మీకు నోటిఫికేషన్ డేట్స్ కూడా అండ్ త్వరలో మీకు అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ మోస్ట్లీ June 4th ఓకే అండ్ 5th అనే డేట్స్ మనకి కనిపిస్తున్నాయి. సో early preparation will get early okay సక్సెస్ అంటే మంచి సక్సెస్ మంచి రిజల్ట్ రావాలంటే మీరు అర్లీగా ప్రిపేర్ అవ్వండి. దాని కొరకు సింపుల్ ఓకే ఇప్పుడు ఏదైనా న్యూ బ్యాచెస్ ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ లైవ్ క్లాసెస్ అండ్ మీకు యాప్ ప్యాకేజెస్ యాప్ కోర్సెస్ వీటిలో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఏది ఫెచింగ్ అనిపిస్తే దాన్ని చూస్ చేసుకోవచ్చు. అన్ని రకాల ప్యాకేజెస్ ఇక్కడ ఉంటాయి మీకు అండ్ ఆల్సో ఓకే విత్ క్లాసెస్ మెటీరియల్స్ యాప్ వీడియోస్ అన్ని కలిపి ప్రతి ప్యాకేజ్ లో కూడా ఉంటాయి. అండ్ యూ వాంట్ టు కాంటాక్ట్ ఫర్ ద న్యూ బ్యాచెస్ ఎస్ యూ కెన్ కాంటాక్ట్ అండ్ మీరు ఇక్కడ టీవీలో కనిపిస్తున్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్ ని కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు 9849678420 కి అర్లీగా మీరు రిజిస్టర్ చేసుకుంటే దెన్ క్లాసెస్ లో మీకు ఫస్ట్ నుంచి మీకు అన్ని విషయాలు కూడా ఈజీగా చెప్పడం జరుగుతుంది రైట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మన స్టూడెంట్స్ ఇప్పటికే చాలా ఓకే మంచి ర్యాంక్స్ తోటి రావడం జరిగింది 2020 అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ 100 లోపు మనకి 5 ర్యాంక్స్ రావడం అనేది దట్స్ రియలీ గుడ్ అచీవ్మెంట్. ఎవ్రీ ఇయర్ వీఆర్ ఇంప్రూవింగ్ ఓకే లెస్ దాన్ 100 లెస్ దాన్ 500 లెస్ దాన్ 1000 ర్యాంక్స్ ని పుష్ చేయగలుగుతున్నాం అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ సపోర్టింగ్. మూవింగ్ ఎట్ 56th క్వశ్చన్ 56 to 60. ఈ 56 to 60 క్వశ్చన్స్ కి కామన్ పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ ని మనం we need to understand that and we need to apply the coding pattern given in that particular paragraph. ఇక్కడ ఒకసారి ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. English alphabets A, B, C up to Z are numbered as 1, 2, 3, 26. So ఆల్ఫాబెట్ లో ఉండే ప్రతి లెటర్ కి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్స్ అన్ని కూడా మెన్షన్ చేశాడు. A ఫస్ట్ లెటర్ అట్లాగే Z is the లాస్ట్ లెటర్ 26th లెటర్ గా తీసుకోమని చెప్తున్నాడు. తర్వాత in a certain code nth letter is coded as n plus 9th letter if 1 is less than n is less than or equal to 17. అంటే 1 నుంచి 1 అంటే A ఫస్ట్ లెటర్ A 1 to 17th లెటర్ 17th లెటర్ అంటే ఏంటి Q. A నుంచి Q వరకు ప్రతి లెటర్ ని n+9th లెటర్ గా కోడ్ చేయాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు ఏ ఫస్ట్ లెటర్ కదా, ఇది nth లెటర్ అయితే ఈ లెటర్ ని n+9th లెటర్ గా కోడ్ చేయాలి. అంటే n ప్లస్ లో 1 రాసుకోవాలి. రాసుకుంటే 1 + 9 ఏమవుతుంది 10 అవుతుంది. సో 10 అంటే ఏంటి J. అంటే ఏమర్థం అవుతుంది A is coded as J. ఇప్పుడు అట్లాగే సెకండ్ లెటర్ B ని తీసుకుంటే n ప్లేస్ లో 2 వస్తుంది. 2 + 9 11 అంటే B ఈస్ కోడెడ్ యాజ్ K. థర్డ్ లెటర్ C ని తీసుకుంటే 3 అంటే n ప్లేస్ లో 3 రాస్తే ఈ C అనే లెటర్ ని థర్డ్ లెటర్ ని 3 + 9 గా కోడ్ చేయాలి. 3 + 9 అంటే ఏంటి 12. 12th లెటర్ అంటే L. సో ఇప్పుడు ఇతను చెప్పినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి కోడింగ్ ప్యాటర్న్ ఏంటట, ఫస్ట్ లెటర్ ని 10th లెటర్ గా, సెకండ్ లెటర్ ని 11th లెటర్ గా, థర్డ్ లెటర్ ని 12th లెటర్ గా కోడ్ చేయాలి. ఎక్కడి వరకు కోడ్ చేయాలి, లెటర్ Q వరకు కోడ్ చేయాలి. Q 17th లెటర్ కాబట్టి 17 + 9th లెటర్ 17 + 9 అంటే 26th లెటర్ Q ని Z గా కోడ్ చేయాలి అని చెప్తున్నాడు. ఇది వాడిచ్చినటువంటి ఫస్ట్ కండిషన్. సో తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏమంటున్నాడంటే n-17th లెటర్ గా కోడ్ చేయాలి ఇఫ్ 18 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 26. ఒకవేళ 18th లెటర్ ఇస్తే 18th లెటర్ అంటే R, దీన్ని ఎలా కోడ్ చేయాలట n-17 గా కోడ్ చేయాలి. అంటే n ప్లేస్ లో 18 రాసుకోవాలి. అప్పుడు 18 - 17 ఏమవుతుంది 1. 1 అంటే A. ఫర్ సపోజ్ ఇప్పుడు 19th లెటర్ మనం తీసుకుంటే 19th లెటర్ అంటే ఏంటండి S. ఇప్పుడు n ప్లేస్ లో 19 రాసుకుంటే 19 - 17 2. 2 అంటే B. సో 18th లెటర్ ని A గా 19th లెటర్ ని B గా ఇలా ఎక్కడి వరకు తీసుకోవాలి
జెడ్ వరకు తీసుకోవాలి. 26th లెటర్ని కూడా మనం కోడ్ చేయాలి. మరి 26th లెటర్ని ఎలా కోడ్ చేయాలి? 26 మైనస్ 17. 26 మైనస్ 17 ఎంత అవుతుంది మనకి? 26 మైనస్ 17 అంటే 9 అవుతుంది. 9 అంటే ఏంటి? ఐగా కోడ్ చేయాలి. ఇలా కోడింగ్ ప్యాటర్న్ తీసుకొని మనము ఇచ్చిన క్వశ్చన్స్, ఈ పారాగ్రాఫ్ కింద మనకి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 5 క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేసుకోవాలి. అయితే జాగ్రత్తగా వినండి అమ్మా, మనం ఈ nth లెటర్ ని n+9th లెటర్ గా ఏదైతే రాస్తున్నామో దాన్ని కోడింగ్ అంటాం. ఇప్పుడు nth లెటర్ ని n-17th గా రాస్తున్నామో ఈ లెటర్ ని కోడింగ్ అంటాం. అంటే కోడింగ్ అంటే ఎప్పుడు కూడా టాప్ లెటర్ ని బాటమ్ లెటర్ గా చూసినప్పుడు, టాప్ లెటర్ బాటమ్ లెటర్, టాప్ టు బాటమ్ ఈస్ కాల్డ్ కోడింగ్. ఒకవేళ కొన్ని క్వశ్చన్స్ లో కోడెడ్ యాజ్ అంటాడు. కోడెడ్ యాజ్ అంటే డీకోడ్ చేయండి అంటాడు. డీకోడ్ చేస్తున్నప్పుడు మనం బాటమ్ లెటర్ నుంచి టాప్ లెటర్ కి చూడాలి. అది మీరు మర్చిపోకండి. అయితే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా చేసేయగలం. కొన్ని క్వశ్చన్స్ దగ్గర కొద్దిగా ఫంబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి క్లియర్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో చాలా మటుకు ఈ ప్యాటర్న్ రాయకుండానే మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలం. అది ఎలాగా అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ ప్యాటర్న్ ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సుభాష్ ఈజ్ కోడెడ్ యాజ్ అంటున్నాడు. సుభాష్ని ఏ రకంగా కోడ్ చేశాడు? ఇప్పుడు మనం ఈ సుభాష్ అనేటువంటి వర్డ్కి ఎలా కోడ్ అవుతుందో మనం రాయాలి. అయితే అన్ని సుభాష్లో ఉన్న అన్ని లెటర్స్కి కోడ్ చేయడం మనకు టైం వేస్ట్ కాబట్టి ఒక్కసారి మీరు ఆప్షన్స్ చూస్తే బీడి 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 అన్ని ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి. దాంట్లో 3 ఆప్షన్స్ థర్డ్ లెటర్ కూడా చూస్తే బీడీకే 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 ఈ 3 లెటర్స్ కామన్ గా ఉన్నాయి కాబట్టి మేబీ ఈ ఫస్ట్ 3లో ఆప్షన్స్ లో మనకి ఆన్సర్ ఉండొచ్చు అనే ఒక ఐడియా ఉండాలి. నా ఇప్పుడు 4th లెటర్ మనం తీసుకుందాం. 4th లెటర్ అంటే హెచ్. ఈ 4th లెటర్ హెచ్ 8 కదా, దీన్ని ఎలా కోడ్ చేసుకున్నాడు? 8+9 గా కోడ్ చేసుకుంటాడు. ఎందుకంటే n+9 కదా. సో n+9 అంటే 8+9. 8+9 అంటే 17th లెటర్ గా కోడ్ చేసుకున్నాడు. 17th లెటర్ అంటే క్యూ. సో డెఫినెట్ గా మనం ఏం చెప్తాం? 4th లెటర్ ని క్యూ గా కోడ్ చేసుకున్నాడు కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. సో ఇలా డైరెక్ట్ గా మనం ఒక లెటర్ మీద కోడ్ ని అప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, సో ఇలా మనం టైం వేస్ట్ చేయకుండా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ షార్ట్ కట్స్, టెక్నిక్స్ ఇవన్నీ కూడా మనం స్కిల్ సెంటర్ ఇన్స్టిట్యూట్ లో నేర్పిస్తాం. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అనవసరంగా లెందీ ప్రాసెస్ కి వెళ్ళిపోయి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా చాలా ఈజీగా షార్ట్ కట్స్ ని, బేసిక్స్ ని తెలుసుకుంటే మనకి క్వశ్చన్స్ అనేవి ఫాస్ట్ గా చేసి మంచి స్కోరు తెచ్చుకోవడానికి, అట్లాగే మంచి ర్యాంక్ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 57లో ఉన్నాం మనం. క్వశ్చన్ నెంబర్ 57. క్వశ్చన్ నెంబర్ 57 ఏమంటున్నాడంటే ద వర్డ్ లీనియర్ కోడెడ్ యాజ్. లీనియర్ ని ఎట్లా కోడ్ చేశాడు అంటున్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి, ఆప్షన్స్ అన్ని కూడా యూఆర్ తో స్టార్ట్ అయ్యాయి. అట్లాగే థర్డ్ లెటర్ కొద్దిగా డిఫర్ అయింది. ఇప్పుడు ఈ థర్డ్ లెటర్ ని మనం చెక్ చేద్దాం. థర్డ్ లెటర్ అంటే ఎన్ కదా, ఎన్ 14th లెటర్. ఇప్పుడు ఈ 14th లెటర్ ని ఎలా కోడ్ చేశాడు అంటే 14+9 గా కోడ్ చేసుకున్నాడు. ఎందుకంటే 17 లెటర్స్ వరకు n+9 కదా. సో 14th లెటర్ ని 14+9th లెటర్ గా కోడ్ చేసుకున్నాడు. 14+9 అంటే 23rd లెటర్ అవుతుంది. మరి 23rd అంటే ఏ లెటరు? డబ్ల్యూ. కాబట్టి థర్డ్ లెటర్ n ఈస్ కోడెడ్ యాజ్ డబ్ల్యూ. మీరు ఇప్పుడు థర్డ్ లెటర్ డబ్ల్యూ ఎక్కడుందో చూసుకొని ఆన్సర్ టిక్ చేస్తే సరిపోతుంది. సో ఈ రకంగా మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ ఫాస్ట్ గా చేయడానికి మనం ఇలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తాం. సో విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 58. ఇది ఒకసారి చూద్దాం. ద యూనివర్సిటీ ఈస్ కోడెడ్ యాజ్ అంటున్నాడు. యూనివర్సిటీ, మీరు ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే
డిడబ్ల్యూ అన్నిట్లో కామన్ గా ఉంది. సో ఇప్పుడు మనం థర్డ్ లెటర్ ని చెక్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. థర్డ్ లెటర్ ఐ. ఈ థర్డ్ లెటర్ ఏంటండి? ఐ. ఐ అంటే 9 కదా. ఈ 9 ని ఎట్లా కోడ్ చేశాడు? 9 + 9 గా తీసుకున్నాడు. 9 + 9 అంటే 18th లెటర్. 18th లెటర్ అంటే ఏమవుతుంది? ఆర్. సో థర్డ్ లెటర్ ని ఆర్ గా కోడ్ చేసుకున్నాడు కాబట్టి ఫస్ట్ 2 ఆప్షన్స్ లోనే మన ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ లెటర్ కి మనం వెళ్దాం. నెక్స్ట్ లెటర్ వి. 22. వి అంటే 22. వి అంటే 22. మరి 22 లెటర్స్ 22nd లెటర్ కి కోడ్ ఏంటి? n+9 కాదు. ఏంటది? n-17. ఇది కోడ్. ఇప్పుడు ఏం చేస్తాం మనం? 22 - 17 చేస్తే మనకి 5 అనేది లెటర్ నెంబర్ అవుతుంది. ఫిఫ్త్ లెటర్ ఏంటయ్యా అంటే ఈ. సో ఫోర్త్ లెటర్ విని ఈగా కోడ్ చేసుకున్నాడు అని మనకి, ఫోర్త్ లెటర్ ని ఈగా కోడ్ చేసుకున్నాడు అని మనకు క్లారిటీ వచ్చింది. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అని మనం డైరెక్ట్ గా టిక్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 59 లో ఉన్నాం. The word which is coded as WJPYDA. మరి ఇప్పుడు ఏమన్నాడు? కోడెడ్ యాజ్ అంటున్నాడు. కోడెడ్ యాజ్ అంటే డీకోడ్ చేయాలి. మరి డీకోడ్ అంటే ఏంటి? ఇది ఒక క్లారిటీ మనం తీసుకుందాం. డీకోడ్ అంటే ఏంటంటే రివర్స్ ప్రాసెస్ ఆఫ్ కోడింగ్. రివర్స్ ఆఫ్ కోడింగ్. రివర్స్ ఆఫ్ కోడింగ్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఒక లెటర్ ని కోడ్ చేయాలంటే మనం n+9 యూస్ చేసాం. ఒక లెటర్ ని కోడ్ చేయాలంటే n+9 ని మనం యూస్ చేసాం. డీకోడ్ చేయాలంటే n-9 యూస్ చేయాలి. అలాగే 18th నుంచి 26 వరకు ఒక లెటర్ ని కోడ్ చేయాలంటే మనం n-17 యూస్ చేసాం. ఇప్పుడు ఇక్కడ డీకోడ్ చేయాలంటే n+17 అని యూస్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ కోడ్ ప్రొసీజర్ మారిపోతుంది. మళ్ళీ రాసుకుందామా? 1 to 1 నుంచి ఎక్కడి వరకు? 17th లెటర్ వరకు మనం n-9 తీసుకోవాలి. అలాగే 18 నుంచి 26 వరకు n+17 తీసుకోవాలి. ఈ లాజిక్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లెటర్ డబ్ల్యూ. ఫస్ట్ లెటర్ తోనే మనం ఆన్సర్ చెప్పేయచ్చు. ఒక లెటర్ చూస్తే చాలు. అర్థమైందా? సో డబ్ల్యూని మనం 23 అన్నాం. 23 లెటర్. 23rd లెటర్ కి మనం ఎలా కోడ్ చేస్తాం? 23rd లెటర్ ని కోడ్ చేయాలంటే మనం n-17 తీసుకుంటాం. కానీ ఇక్కడ డీకోడింగ్ చేస్తున్నాం కాబట్టి 23rd లెటర్ ని మనం +17 చేయాలి. చేస్తే లెటర్ నెంబర్ 40 అని వస్తుంది. మరి లెటర్ నెంబర్ 40 అంటే తెలియదు. లెటర్ నెంబర్ 40 కావాలంటే ఏం చేయాలి? 40ని మనం 26 తో డివైడ్ చేసుకొని ఆ రిమైండర్ నే ఆన్సర్ గా తీసుకోవాలి. సో 40ని 26 తో డివైడ్ చేస్తే 26 1s are 26, రిమైండర్ is 14. సో 40th లెటర్ అంటే 14th లెటరే. అదేంటి 14th లెటర్? n. సో మన ఆన్సర్ ఇప్పుడు n తో స్టార్ట్ అవుతుంది. సో ఆబ్వియస్ గా మనకి డైరెక్ట్ గా ఆన్సర్ కి మనం వెళ్ళిపోవచ్చు. ఆప్షన్ 3 నాగ్పూర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇట్లా డీకోడ్ చేయడం కూడా మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా షార్ట్ కట్స్, ఇవన్నీ కూడా మనం ఇన్స్టిట్యూట్ లో పర్ఫెక్ట్ గా నేర్పిస్తాం. సో ఈ వీడియో ద్వారా చాలా మందికి కోడింగ్ అండ్ డీకోడింగ్ మార్క్స్ స్కోర్ రావాలి అంటే ఖచ్చితంగా వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అనేవి మీరు చూడాలి, తెలుసుకోవాలి. సో ఇప్పుడు 60th క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నాం. The word Malgudi is coded as. Malgudi coded as అన్నప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ 2 లెటర్స్ అన్నిట్లో సేమ్ ఉన్నాయి. థర్డ్ లెటర్ కొద్దిగా డిఫర్ అయ్యింది. దాంట్లో కూడా థర్డ్ లెటర్ 1, 2, 4 ఆప్షన్స్ లో సేమ్ ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే 3 ఆప్షన్స్ కి 3 లెటర్స్ కామన్ గా ఉన్నాయి కాబట్టి మనం ఫోర్త్ లెటర్ కి వెళ్దాం. ఫోర్త్ లెటర్ కూడా కామన్ గా ఉంది. ఫిఫ్త్ లెటర్ మనం ట్రై చేద్దాం. ఫిఫ్త్ లెటర్ అంటే MALGU. ఇది ఫిఫ్త్ లెటర్. ఇప్పుడు ఈ ఫిఫ్త్ లెటర్ మనం అబ్జర్వ్ చేస్తే 21st లెటర్ అమ్మ. ఈ 21st లెటర్ ని ఎలా కోడ్ చేసుకుంటాడు? 21 - 17. 20 ఇది కోడ్ నాన్న. కోడింగ్ అంటే n-17 తీసుకుంటాం. ఇందాక మనం చూసింది డీ కోడింగ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు.
సో 21 మైనస్ 17 అంటే 4. 4 అంటే ఏ లెటర్? డి రావాలి. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆప్షన్స్ లో మనకి థర్డ్ ఆప్షన్ ఎలాగో కాదు. సో క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే, సో ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అది మీరు క్లియర్ గా అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 61 నుంచి మనం 65 వరకు చూద్దాం. ఇవి కూడా కోడింగ్ అండ్ డీకోడింగే, కానీ ఇవి లెటర్ కోడింగ్ ని బేస్ చేసుకొని ఉంటాయి. సో లెటర్ కోడింగ్ అనేది ఒక డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ అవుతాయి. ఇప్పటిదాకా మనం చూసింది పారాగ్రాఫ్ కోడింగ్. 61 నుంచి 65 వరకు మనం చూడబోతున్నది లెటర్ కోడింగ్. ఈ లెటర్ కోడింగ్ కూడా చాలా ఈజీగా ఉంటాయి, మంచి స్కోరింగ్ క్వశ్చన్స్. ఇవి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మీరు ఫస్ట్ 61 క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. Partner is coded as OZQ SMDQ. Then segment is coded as what అంటున్నాను. ఒక 2 లెటర్స్ ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ లెటర్ 16th లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్ 15th లెటర్. తర్వాత ఏ అంటే 27th లెటర్ కూడా అవుతుంది. ఇక్కడ జెడ్ అంటే 26th లెటర్. ఏమర్థం అవుతుంది మనకి? ఫస్ట్ లెటర్ నుంచి ఫస్ట్ లెటర్ కి ప్రతి లెటర్ కి -1 చేశాడు. డిక్రీజ్డ్ 1 లెటర్. అర్థమవుతుందా? డిక్రీజ్డ్ 1 లెటర్. అన్ని క్వశ్చన్స్ కి మీకు డిక్రీజ్డ్ బై 1. ఇప్పుడు మనకి చాలా ఈజీ లాజిక్ అర్థమైపోయింది కాబట్టి ఈ సెగ్మెంట్ అనేటువంటి క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయడం చాలా ఈజీ. మీరు ఒక్కసారి ఆప్షన్స్ చూడండి. ఇక్కడ 3 ఆప్షన్స్ కి ఆర్డి కామన్ గా ఉంది. థర్డ్ లెటర్ డిఫర్ అయింది. ఇప్పుడు థర్డ్ లెటర్ ఇక్కడ ఏంటంటే 7. థర్డ్ లెటర్ 7 కదా. 7 - 1 అంటే 6 వస్తుంది. అంటే ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ ఆన్సర్. ఇప్పుడు మనం ఫోర్త్ లెటర్ ని ఒకసారి చెక్ చేద్దాం. ఫోర్త్ లెటర్ ఇక్కడ ఎం అంటే 13 కదా. 13 - 1 తీసుకుంటే 12. అంటే ఫోర్త్ లెటర్ ఎల్ రావాలి. ఎల్ రావాలి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా మనం ఆప్షన్ ఎలిమినేషన్ అనే ప్రాసెస్ ని మనం యూజ్ చేసుకొని క్విక్ గా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 30 seconds ఆర్ 40 seconds లో క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, ఇప్పుడు మనం 62nd క్వశ్చన్ చూద్దాం. డయాగ్రామ్ ఈస్ కోడెడ్ యాజ్ QVNTENZ. కాషన్ ఈస్ కోడెడ్ యాజ్ వాట్ అంటున్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ లెటర్ 4, డి అంటే 4, ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యూ అంటే 17. మరి 4 నుంచి 17 రావాలంటే ఎంత యాడ్ అవుతుంది? +13 యాడ్ అవుతుంది. +13 యాడ్ అవుతుంది. అట్లాగే ఇక్కడ సెకండ్ లెటర్ 9, ఇక్కడ సెకండ్ లెటర్ 22. మరి 9 నుంచి 22 రావాలి అంటే +13 యాడ్ అవుతుంది. సో ఒక 2 లెటర్స్ మనం చూడంగానే మనకు అర్థమైపోయింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 13. 13 తో ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్ కాషన్ అనేటువంటి క్వశ్చన్ కి అదే లాజిక్ ని అప్లై చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. ఒకసారి మీరు ఫస్ట్ లెటర్ ని చూస్తేనే మీకు ఆన్సర్ వచ్చేస్తుందమ్మా. ఫస్ట్ లెటర్ 3 కి 13 యాడ్ చేస్తే 16 వస్తుంది. 16 అంటే పి. సో మన ఆన్సర్ పి తో స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. కొన్ని క్వశ్చన్స్ కి చాలా ఈజీగా తొందరగా చేసేస్తాం, కొన్ని క్వశ్చన్స్ కి మనకి టైం పడుతుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది మనం చూసుకుంటే మనం చాలా స్పీడ్ గా ఈజీ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసి మంచి స్కోర్ తెచ్చుకోవడానికి స్కోప్ అవుతుంది. నెక్స్ట్ 63rd క్వశ్చన్ చూద్దాం. 63rd క్వశ్చన్ లో ఏమంటున్నాడంటే, ఇన్ సర్టెన్ కోడ్ ఇఫ్ ద వర్డ్ ప్రైమ్ ఈస్ కోడెడ్ యాజ్ VNRIK అండ్ ద వర్డ్ టైమ్స్ ఈస్ కోడెడ్ యాజ్ HVNRG, దెన్ ద సేమ్ కోడ్ లక్కీ ఈస్ కోడెడ్ యాజ్ వాట్ అంటున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్రైమ్ ని చూద్దాం ఎలా కోడ్ అయిందో. ప్రైమ్ ఎలా కోడ్ అయిందో మనం చూద్దాం. P16, ఇక్కడ 22. 16 నుంచి 22 రావాలంటే +6 తీసుకున్నాడు. తర్వాత సెకండ్ లెటర్ R18, ఇక్కడ 14. ఇక్కడ ఏమైంది? -4 అయింది. అలాగే థర్డ్ లెటర్ ఇక్కడ క్లియర్ గా రాసుకుందాం. ప్రైమ్ ని ఏమని రాసుకున్నాడు? VNRIK. 16th లెటర్ ఇక్కడ 22 అయింది అంటే 6 యాడ్ అయింది.
ఇక్కడ 18th లెటర్ 14 అయింది అంటే -4 అయింది. ఇక్కడ 9th లెటర్ ఇక్కడ 18 అయింది అంటే +9 యాడ్ అయింది. తర్వాత ఇక్కడ 13th లెటర్ ఇక్కడ 9 అయింది అంటే -4 అయింది. ఇక్కడ 5th లెటర్ 11 అయింది అంటే +6 యాడ్ అయింది. సో చూడండి, ఫస్ట్ +6, తర్వాత -4, తర్వాత +9, -4, మళ్ళీ తర్వాత +6. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి చిన్న కన్ఫ్యూజన్ అనేటువంటి స్టార్ట్ అయింది. ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి? సో ఎగ్జాక్ట్ ప్యాటర్న్ మనకి ఇది ఎగ్జాక్ట్ నంబర్ ప్యాటర్న్ అనేది మనకు దొరకట్లేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిగా మనకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ ని మనం ఒకసారి క్లారిటీగా క్లియర్ చేసుకుందాం. ఆ క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెటర్ ని లాస్ట్ లెటర్ గా కోట్ చేసుకున్నాడు. అది ఎలా మనం చెప్పగలం అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 లెటర్స్ సమ్ 27 గా తీసుకున్నాడు. P16 K11 sums 27, R18 I9 sum 27, I9 R18 sum 27. వీటిని మనం ఏమంటామంటే పేర్ ఆఫ్ ఆపోజిట్ లెటర్స్ అంటాం. పేర్ ఆఫ్ ఆపోజిట్ లెటర్స్ అంటాం. కాబట్టి ఈ పర్టికులర్ షార్ట్ కట్స్, లాజిక్స్ అన్ని కూడా మనం క్లాసెస్ లో నేర్పిస్తాం. ఇప్పుడు ఒక లెటర్ కి మనం చూద్దాం. ఎల్ అనే లెటర్ 12th లెటర్. 12th లెటర్ కి మనం 27 రావాలి సమ్. అంటే ఎల్ కి ఆపోజిట్ లెటర్ 27 వచ్చే లెటర్ ఎంత? ఓ అవుతుంది. అర్థమవుతుందా? బట్ ఈ ఓని మనం ఎక్కడ తీసుకోవాలి? లాస్ట్ లో తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ లెటర్ ని లాస్ట్ కోడ్ చేసుకున్నాడు, అది మర్చిపోవద్దు. కాబట్టి ఫస్ట్ లెటర్ ఎల్ ని మనం లాస్ట్ లెటర్ గా ఓ అని కోడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి క్లియర్ గా దొరికింది. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. ఇంకా వేరే లెటర్స్ చూడాల్సిన అవసరమే లేదు. ఒక లెటర్ తోనే మనం ఆన్సర్స్ అన్ని కూడా తీసుకురాగలం. అది కోడింగ్ అండ్ డీకోడింగ్ లో అంత ఈజీ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా మార్క్స్ ఎప్పుడు లూజ్ చేసుకోకూడదు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 64 మనం చూద్దాం. రెవెన్యూ ఈస్ కోడెడ్ యాజ్ UHYHQXZ, దెన్ వాట్ ఈస్ ప్రాఫిట్ అంటున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ అనేది 18th లెటర్, యు అనేది 21st లెటర్. 18 నుంచి 21 అవ్వటానికి +3 గాట్ ఇంక్రీస్డ్. సెకండ్ లెటర్ 5, ఇక్కడ సెకండ్ లెటర్ 8, 5 నుంచి 8 కి మళ్ళీ +3 గాట్ ఇంక్రీస్డ్. అంటే 3 లెటర్స్ ని యాడ్ చేస్తూ వెళ్ళాడు. మనకి లాజిక్ అర్థమైంది కాబట్టి డైరెక్ట్ గా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. పి అనేది 16th లెటర్. ఈ 16th లెటర్ కి 3 యాడ్ చేస్తే మనకి 19 వస్తుంది. 19th లెటర్ అంటే ఎస్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 రాంగ్. ఇప్పుడు మనం సెకండ్ లెటర్ చూద్దాం. R18, 18th లెటర్. ఈ 18 కి 3 యాడ్ చేస్తే 21 వస్తుంది. 21 అంటే యు. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కూడా రాంగే. ఇప్పుడు మనం థర్డ్ లెటర్ తో ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా మనం వేరే లెటర్స్ చూడాల్సిన పనే లేదు. 15th లెటర్ ఇస్ ద థర్డ్ లెటర్. ఈ 15 కి 3 యాడ్ చేస్తే మనకి 18 వస్తుంది. అప్పుడు ఆప్షన్ 3 కూడా రాంగ్ అవుతుంది. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంత ఈజీగా మనం ఒకసారి నెంబర్స్ ని మనం ప్రతి లెటర్ కి నెంబర్స్ ని గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి క్వశ్చన్స్ అన్ని ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ వీడియోలో. అది 65th క్వశ్చన్. 65th క్వశ్చన్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ప్లేయర్ ఈస్ కోడెడ్ యాజ్ AELPRY. మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి అంటే దీన్ని జంబుల్డ్ లెటర్ కోడింగ్ అంటాం. అంటే ఆ వర్డ్ లో ఉండే లెటర్స్ ని అటు ఇటు మార్చి ఇస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయడం చాలా చాలా ఈజీ. ఒక్కసారి డబల్ లెటర్స్ ఉంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం, అయినా కూడా ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు. PL, P ఇక్కడ ఫస్ట్ లో ఉంది, అదే P ఇక్కడ 4th ప్లేస్ లో వచ్చింది. ఒక లెటర్ చూద్దాం. అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న లెటర్ 4th ప్లేస్ లో వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఉండే టీ 4th ప్లేస్ లోకి రావాలి. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ రాంగ్. ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉన్న లెటర్ ఎల్ 3rd ప్లేస్ లోకి వచ్చింది.
ఇక్కడ కూడా సెకండ్ ప్లేస్ లో ఉండే ఆర్ థర్డ్ ప్లేస్ లోకి రావాలి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో ఉండే ఏ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో వచ్చింది కాబట్టి ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ఉండే పి ఫస్ట్ ప్లేస్ లో రావాలి. 2 ఆప్షన్స్ లో అలాగే ఉంది కాబట్టి నెక్స్ట్ ఫోర్త్ లెటర్ చూడండి, ఇక్కడ ఫోర్త్ లెటర్ వై లాస్ట్ ప్లేస్ ని ఆక్యుపై చేసింది కాబట్టి ఇక్కడ ఫోర్త్ ప్లేస్ లో ఉండే పి లాస్ట్ ప్లేస్ ని ఆక్యుపై చేసేది మీ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 కూడా రాంగ్, ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. సో దీన్ని ఏమంటాం మనం, జంబుల్డ్ లెటర్ కోడింగ్ అంటాం. సో ఐ హోప్ ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి ర్యాంక్స్ రావడమే కాబట్టి సిస్టమేటిక్ ప్రొసీజర్ ఇక్కడ ఉంటుంది. మీరు వచ్చిన టైంలో ఒక చిన్న టెస్ట్ పెట్టి మీరు ఎక్కడ ఉన్నారు ఏ అనాలిసిస్ చేసి దాని నుంచి కోచింగ్ అనేవి స్టార్ట్ అయితే ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి, ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తే ఎంత వస్తుంది మొత్తం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ కోచింగ్ అనేది ముందుకు జరుగుతుంది. అండ్ టాపిక్ టెస్ట్ ప్రీవియస్ పేపర్స్ ఒక వాటి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడే ఉంటాయి. మాక్ ఎగ్జామ్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ వే. అండ్ మెయిన్గా మనం ఆఫ్లైన్ క్లాసెస్ రావాలంటే ఇన్స్టిట్యూట్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ రావాలంటే జూమ్లో జరుగుతాయి. అండ్ వీ హ్యావ్ అ పెయిడ్ ప్లాట్ఫామ్ ఆఫ్ జూమ్, సపరేట్ ప్లాట్ఫామ్ ఉంది. మనం దాంట్లో మాకు క్లాసెస్ అనేవి జరుగుతాయమ్మా మనకు, రైట్. అండ్ ఇంకా మీరు ఓకే చెప్పాలంటే ఈ క్లాసెస్లో 60% ఎఫర్ట్ మేమే పెడతాం. జస్ట్ ఒక 30-40% ఎఫర్ట్ మీ రివిజన్ ఇవన్నీ కరెక్ట్ మేము ఇచ్చే మెటీరియల్స్ యాప్ని యూజ్ చేసుకొని క్లాసెస్ మెయిన్గా నోట్స్ బాగా రాసుకొని డౌట్స్ ఏమన్నా ఉంటే ఫ్యాకల్టీతో అడిగి తెలుసుకుంటే చాలు. అండ్ మేజర్గా మెటీరియల్స్ కూడా ఒక 4 మెటీరియల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఆన్లైన్కైనా ఆఫ్లైన్కైనా మీకు మెటీరియల్స్ అనేవి గ్యారంటీగా పంపించడం జరుగుతుంది. ఈవెన్ ఆన్లైన్ వాళ్ళకు కూడా, ఆఫ్లైన్ వాళ్ళకైతే డైరెక్ట్ ఇన్స్టిట్యూట్లోనే తీసుకోవచ్చు. మేజర్గా యాప్, ఇది మన యాప్ ఉంటుంది ఓకే, స్కిల్ సెంటర్ యాప్ అని. ఈ యాప్లో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, బేసిక్స్ ఉంటాయి, ట్రిక్స్ ఓకే, అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా అన్ని కీ పాయింట్స్ ఓకే. అండ్ 24/7 యాక్సెస్ అనేది ఉంటుంది మీకు. అండ్ టెస్ట్లు కూడా మీరు ఈవెన్ ల్యాప్టాప్లో రాసుకోవచ్చు అండ్ ఆల్సో మీరు మొబైల్లో కూడా రాసుకోవచ్చు. దీనికి కనెక్టెడ్గా కూడా మన నెంబర్ ఉంటుంది, ఏ ప్రాబ్లం వచ్చినా ఆ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు మీరు. అండ్ ఓకే ఇమీడియట్ ఎవల్యూషన్ ఉంటుంది, అంటే మీరు రాసిన తర్వాత టెస్ట్లో ఎట్లా ఏ రేంజ్లో ఉన్నారు, మీరు ఎంతమందిలో మీరు ఎక్కడ ఉన్నారు, టెస్ట్లో ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని సేమ్ మీకు ఆన్లైన్ టెస్ట్ ఎలా అయితే రాస్తారో అలా బోల్డ్ అండ్ ఆన్లైన్ టెస్ట్లు మీకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ మాక్ టెస్ట్లు కూడా ఈవెన్ వాటి అనాలిసిస్, ఎవల్యూషన్, రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్